ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో హరిహరాభ్యాం. ఈరోజు కార్తీక మాసము 11వ రోజు. ఈరోజు పులుపు ఉసిరి నిషిద్ధములు. విభూది పళ్ళు దక్షిణ దానము చేయవలెను. పూజించాల్సిన దైవము శివుడు. జపించాల్సిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ ఓం నమఃశివాయ. ఓం రుద్రాయ స్వాహ ఓం నమఃశివాయ. ఓం రుద్రాయ స్వాహ ఓం నమఃశివాయ. ఫలితము ధనప్రాప్తి, పదవీ లబ్ధి. ఇక ఈరోజు పారాయణము మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చన అంతరము పురాణ పఠనము చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు కలడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్యమాంసాది పానీయాలు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాదికములు ఆచారములు పాటించక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా ఎంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడుగా పనిచేయుచునను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోటుచే దొంగతనములు చేయుచు, దారి కాచి, బాటసారులను బాధించి, వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడి పోవుచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ చంపి ధనమును మూట కట్టుకుని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్న దానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదివెదరు. నేను చమురు తీసుకొని వచ్చెదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావల్యును. దేవాలయములో ఈ ఒత్తును తెచ్చిన ఫలితము నీ వంతుగా కొనుము అని చెప్పిన తోడనే అందుకామె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతులారా, నా భర్త మరి ముగ్గురు ఈ నరక బాధ పడుచున్నారు. కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను. 3వవాడు వ్యాఘ్రము. 4వవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్యమాంస భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ 4 నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడు అని ప్రార్థించగా అందులకు ఆ దూతలు, అమ్మ,
కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఏకాదశ అధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. జై శ్రీమన్నారాయణ.